హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. స్టేట్ వైడ్గా జరిగే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ యొక్క ఎజెండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే స్కూల్ కాంప్లెక్స్ గురించి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా తెలుస్తాయి. ఏ సెషన్లో ఏ ప్లాన్స్ ఉంటుంది, అలాగే పీపీటీలని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ విధంగా చూడొచ్చు అనే విషయాన్ని కూడా డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోలో. మై డే టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం చూసినట్లయితే స్కూల్ కాంప్లెక్స్ సంబంధించిన ప్రొసీడింగ్ సమగ్ర శిక్ష వారు ఈ విధంగా ఆగస్టు 2024న 6 ఆగస్టు 2024 రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్టివిటీస్ ఏమి ఉండాలి, ద యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్ ఆర్ ఫాలోస్ అని ఇస్తూ ఈ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అండ్ పెడగాగి మీద, టీఎల్ఎం ప్రిపరేషను వీటి మీద, అలాగే ఆర్గనైజేషన్ పీరియాడికల్ మీటింగ్స్ సంబంధించి ఏ విధంగా ఎప్పుడు ఏ నెలలో ఏది చేయాలి అనేది, అలాగే షేరింగ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ ద క్లస్టర్ స్కూల్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ క్లస్టర్ స్కూల్స్, హెడ్ మాస్టర్ లోయర్ స్కూల్స్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్ జాబ్ సపోర్టు, వీటికి సంబంధించి ఈ విధంగా యాక్టివిటీస్ని ఫాలో అవ్వమని చెప్తూ, అదేవిధంగా ఇన్ ద వ్యూ ఆఫ్ అబౌవ్ సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ టు ద డిస్ట్రిక్ట్ ఫర్ ద ఎఫెక్టివ్ కండక్ట్ స్కూల్స్ కాంప్లెక్స్ మీటింగ్ చేయాలని చెప్తూ వీళ్ళు ఒక ప్లాన్గా ఒక సర్క్యులర్ విడుదల చేయడం దీంట్లో ఈ సంవత్సరానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ ప్రైమరీ, సెకండరీ అండ్ స్పోర్ట్స్ అంటే పీఈటీలు, పీడీలు కూడా వారికి కూడా కాంప్లెక్స్ మీటింగ్స్ ఉంటుంది. అవి డేట్స్ కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. చూడండి, ఫస్ట్ కాంప్లెక్స్ మీటింగ్ ఆగస్టు 17, 19, సెకండ్ కాంప్లెక్స్ మీటింగ్ 17 సెప్టెంబర్, 18 సెప్టెంబరు, థర్డ్ కాంప్లెక్స్ అక్టోబర్ 16, అక్టోబర్ 17, ఫోర్త్ కాంప్లెక్స్ మీటింగ్ నవంబర్ 18, 19, అదేవిధంగా ఫిఫ్త్ కాంప్లెక్స్ మీటింగ్ 16 డిసెంబరు, 17 డిసెంబరు, సిక్స్త్ కాంప్లెక్స్ మీటింగ్ 22 జనవరి, 23 జనవరి, సెవెంత్ కాంప్లెక్స్ మీటింగ్ 21 ఫిబ్రవరి 22, ఎయిత్ కాంప్లెక్స్ మీటింగ్ 21 మార్చి 22, 21-22లో జరుగుతుందని కమ్యూనికేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో 17వ తారీఖుని, 18వ తారీఖుని కాంప్లెక్స్ మీటింగ్ యాజ్ యూజువల్గా జరుగుతాయి. దీనికి సంబంధించిన ఎజెండా ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం. ఇక ద ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ విల్ బి కండక్టెడ్ 2 phases covering 50% of teachers for each school without hindrance to regular school activities and ensure each complex 30 to 40 teachers should attend the training with 100%. 100% రావాలి. ఫస్ట్ డే 50%, సెకండ్ డే 50%తో 100% కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. ఒకసారి మీరు దీన్ని స్టడీ చేసినట్టయితే చాలా ఈజీగా మనకి అవగాహన అవుతుంది. ఇది ఈ సర్క్యులర్కి సంబంధించి డౌన్లోడ్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎజెండా ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ముందుగా సెకండరీ హై స్కూల్కి సంబంధించి ఎజెండా ఏ విధంగా ఉన్నది, సెకండరీ స్కూల్కి సంబంధించిన కాంప్లెక్స్ సంబంధించి ఎజెండా చూద్దాం. నా నెక్స్ట్ వీడియోలో ప్రైమరీ స్కూల్కి సంబంధించిన ఎజెండా దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. ఇక మనం 9కి ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 9 to 9:10 ప్రేయరు, 9:10 నుంచి 9:40 వరకు సెషన్ 1లో బై స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం డిస్కషన్ ప్రీవియస్ మీటింగ్, యాక్షనబుల్ పాయింట్స్ అండ్ బ్రీఫింగ్ ఆఫ్ ది మంత్ ఆఫ్ ఎజెండా గురించి బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. 9:40 నుంచి 10:40 వరకు సెషన్ 2 స్టార్ట్ అవుతుంది, డిజిగ్నేటెడ్ బై ఆర్పి. అలాగే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ అండ్ టీచ్ టూల్ వీడియోస్ అండ్ షిఫ్ట్ చాట్ యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ అబ్జర్వేషన్, క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెషన్ ప్లాన్లో చూసినట్లయితే మనకి ఈ ప్రొసీడింగ్స్లో కొన్ని డౌన్లోడ్స్ ఇవ్వడం జరిగింది. సెషన్ ప్లాన్లో ఇవి ఏ విధంగా ఉన్నాయని ఒకసారి చూద్దాం. దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా సెషన్ ప్లాన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మై డియర్ టీచర్స్, మీరందరూ కూడా దీనికి సంబంధించి ప్రొసీడింగ్ డౌన్లోడ్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూడండి, యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టీచ్ టూల్ అండ్ ఏపీ టీచర్స్ బాట్, దీని గురించి
ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ చాట్ టీచ్ టూల్ ఏపీ టీచర్స్ బాట్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని ఆబ్జెక్టివ్స్, దాని సెషన్స్ ఏమిటి అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఇక యూసేజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్. టీచర్ రిసోర్స్ బుక్ దాని యొక్క ఉపయోగం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఆబ్జెక్ట్ ఆఫ్ ద టీచర్ రిసోర్స్ కానీ చూడండి, ఎంకరేజ్ టీచర్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ టీచింగ్ ప్రాక్టీసెస్, fostering personal and professional development, offer well-structured lesson plans, activities and strategies to enhance the effectiveness of teaching learning process, equip teachers with tools and resources to design and implement engaging lessons independently tailored to their students needed. ఇది ఆబ్జెక్టివ్ సిబి. ఇక ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సెషన్, ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీచర్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద టీచర్ రిసోర్స్ బుక్ త్రూ వీడియోస్ ద్వారా ప్లే చేస్తూ లేదా పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారు టీచర్స్కి. టీచర్స్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద లెసన్ ప్లాన్. Teachers will be able to understand the importance of the teacher's resource book. Teachers will be able to prepare one lesson plan for contextualize the existing structured lesson plan in the complex meeting for the prioritized lesson of that week using the lesson plan template in the teacher resource book. ఇది ఈ ఆబ్జెక్టివ్స్. ద టీచర్స్ విల్ బి ఏబుల్ టు యూజ్ లెసన్ ప్లాన్స్ ఇన్ ద నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్ ఫర్ మేకింగ్ టీఎల్ఎం అండ్ లెసన్ ప్లాన్. ఈ విధంగా ఈ ఆబ్జెక్టివ్స్ ఈ సెషన్ 2లో ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. గూగుల్ ఫామ్ నుంచి ఈ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి చూద్దాం. ఈ లింక్స్ని కానీ మనం ఓపెన్ చేస్తే ఏ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, టీచర్ రిసోర్స్ బుక్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ వైజ్. ఈ విధంగా రిసోర్స్ బుక్ మనకి ఇక్కడ స్లైడ్ షో ప్రెజెంట్ చేస్తారు. ఈ విధంగా చూడండి, ఇంటిగ్రేటెడ్ లెసన్ ప్లాన్ ఇంటూ ద టీచర్స్ లెసన్ ప్లాన్ ప్రైమరీ సెషన్ అని ఇచ్చాడు. ఈ విధంగా ఈ ఆబ్జెక్టివ్స్తో ఇక్కడ మనకి టీచర్ రిసోర్స్ బుక్ అనేది ఉంటుంది. ఇది మనం యాప్లోకి వెళ్ళినప్పుడు సిఎఫ్ఎంఎస్ నెంబర్తో మనం సబ్మిట్ చేసినట్లు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. చూడండి, షిఫ్ట్ చాట్లో లింక్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి యాక్టివేట్ అయినప్పుడు ఎంటర్ ద యూడైస్ కోడ్ ఎంటర్ చేసినప్పుడు ఎస్ కంటిన్యూ టు ద యాక్సెస్ టీబీఆర్ మీద వెళ్ళినప్పుడు ఈ విధంగా మొత్తం ఈ వివరాలన్నీ కూడా ఈ టీచర్స్ రిసోర్స్ బుక్ వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అవైలబిలిటీ ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా దీని మీద కూడా వీడియో చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా మనకి ఈ సెషన్లో, ఈ సెషన్ 2లోనే అంటే క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ అండ్ టీచ్ టూల్ వీడియోస్లో చూసినట్టయితే ఇది చూడడం జరిగింది సెషన్ ప్లాన్లో. ఇప్పుడు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏ విధంగా దేని మీద ఇస్తున్నారని దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మై డే టీచర్. దీనికి సంబంధించిన ఈ ప్రొసీడింగ్ సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవడం. ఈ స్లైడ్ షో కానీ మనం చూసినట్టయితే ఈ విధంగా మనకి ఉంటుంది. ఇది టీచ్ టూల్ అప్డేషన్ ఫర్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ 2024కి సంబంధించి ఈ ఎజెండా ఈ విధంగా ఉంటుంది. ఇది టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, బోధన దృశ్యమాలిక, స్టెప్ టు యాక్సెస్ ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ ఇన్ షిఫ్ట్ చాట్ యాప్, స్టెప్ టు వాచ్ టీచ్ టూల్ ఓవర్ వ్యూ వీడియో అండ్ ఆన్సర్ ద పోస్ట్ టెస్ట్. ఈ విధంగా ఈ టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ అనేది జరుగుతుంది. ఒకసారి మీరు కూడా దీన్ని ఒకసారి వాచ్ చేయండి. ఈ విధంగా మనం ఈ షిఫ్ట్ చాట్ బోర్డ్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఈ విధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్లో ఇచ్చారు. నెక్స్ట్ గమనించినట్లయితే అంటే 9:40 నుంచి 10:40 వరకు ఈ సెషన్ జరుగుతుంది. నెక్స్ట్ సెషన్ 10:40 నుంచి 10:50 వరకు టీ బ్రేక్ ఉంటుంది. 10:50 నుంచి 11:30 వరకు 40 మినిట్స్ డిస్కషన్ దేని మీద అంటే టొబాకో ఫ్రీ ఎన్విరాన్మెంట్, విద్యాంజలి, వారధి అండ్ వీరగత ఈ లైబ్రరీ మీద జరుగుతుంది. 20 మినిట్స్ దీని మీద, 20 మినిట్స్ దీనికి కూడా మనకి ఇక్కడ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ విధమైన ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం.
ఈ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది చూడండి, నోట్ ఆన్ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ TOFI. ఇది కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని స్టడీ చేసి దీని మీద డిస్కషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్, ఈ లింక్ మీద క్లిక్ చేసాం. నెక్స్ట్ సెకండ్ లింక్లో చూడండి, ఈ గూగుల్ డాక్యుమెంట్, దీని మీద ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లైబ్రరీ యూసేజ్ ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేది చూడండి. ఫార్మేషన్ ఆఫ్ రీడర్స్ క్లబ్ విత్ స్టూడెంట్స్తో రీడర్స్ క్లబ్ను ఫామ్ చేయడము. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ లైబ్రరీ యూసేజ్. అలాగే టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, బుక్ రిజిస్టర్ చేయడము, ఇష్యూ రిజిస్టర్లో టీచర్స్, స్టూడెంట్స్ ఏ లైబ్రరీ బుక్స్ తీసుకుంటున్నారు, వీటి మీద కూడా మనం రికార్డ్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఇది లైబ్రరీ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చి దీని మీద డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ సెషన్లో 11:30 వరకు. నెక్స్ట్ సెషన్ వచ్చి 11:30 to 12:30 60 minutes. సెక్షన్ 4 టీచర్ డిస్కషన్ ఫామ్, లెసన్ ప్లానింగ్ యాక్టివిటీస్ TLM మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 12:30 నుంచి 12:50 వరకు 20 minutes టీచర్ డిస్కస్ ఫామ్ SAMP 1 డిస్కషన్ డిఫికల్టీ కాన్సెప్ట్స్ మీద జరుగుతుంది. 12:50 నుంచి 1:40 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత 1:40 నుంచి 2:30 వరకు టీచర్స్ రిసోర్స్ బుక్ యూసేజ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇన్ లెసన్ ప్లాన్. టీచర్ రిసోర్స్ బుక్ ఇంటిగ్రేషన్ చేయడం ఏ విధంగా ఉంటుంది అంటుంది. దీంట్లో చూడండి, సెషన్ ప్లాన్ ఈ విధంగా 2 రకాలుగా చేశారు. ఒకటి డాక్యుమెంట్, రెండవది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దీని మీద క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, సెషన్ యూసేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ టీచ్ టూల్ అండ్ ఏపీ టీచర్ బాట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తారు. మరలా ఈ విధంగా ఉంటుంది. యూసేజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్, దీని మీద మరలా చేయడం. ఇక్కడ కూడా లింక్స్ ఉన్నాయి మై డియర్ టీచర్స్. ఈ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ దీనికి సంబంధించి మనం డౌన్లోడ్ చేసుకుని మనం రీడ్ చేయొచ్చు ముందుగా. ఇక నెక్స్ట్ వచ్చి పీపీటీ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది. ఈ టీచర్ రిసోర్స్ బుక్ యూసేజ్ ఇంటిగ్రేషన్ లెసన్స్లో పీపీటీ ప్రెజెంటేషన్ గురించి మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ముందుగా మనం చూసిన టీచర్ ప్రెజెంటేషన్ బుక్ మనకి ఉంటుంది. ఈ విధంగా చూడండి, మన స్లైడ్ షో ఒకసారి ఇది కూడా మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. 17/8/2020 ప్రైమరీ స్కూల్స్ది. ఈ విధంగా వీటన్నిటి మీద మనం డిస్కస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది 1:40 నుంచి 2:30 వరకు జరిగే సెషన్. నెక్స్ట్ 2:30 నుంచి 3:20 వరకు కూడా సెషన్ 7లో డిస్కషన్ మిస్కాన్సెప్షన్ పోస్టర్ మీద, బేస్ లైన్ ఫ్రమ్ అసెస్మెంట్ రిఫార్మింగ్ టైమింగ్స్ మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చూడండి, లింక్ టు ద మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకి గూగుల్ ఫామ్లో డౌన్లోడ్గా ఇచ్చారు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మిస్కాన్సెప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ స్పెసిఫిక్ గ్రేడ్ స్పెసిఫిక్ పోస్టర్స్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ పోస్టర్స్ అని ఇచ్చారు. ఇది 1 to 5th క్లాసు, ఇది 6th to 7th క్లాస్. ఇవి డౌన్లోడ్ అవుతాయి. దీన్ని ఈ విధంగా ఇక్కడికి డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం స్టడీ చేయవలసిన అవసరం ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసి నేను ఆల్రెడీ ముందుగా డౌన్లోడ్ చేసిన ఉన్నాయి, అవి ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి అని చూద్దాం. ఇదిగోండి, ఆల్రెడీ చూడండి 1 2 3 4 5 క్లాసెస్, ఇది 6 7 8 9 క్లాసెస్. ఇది జిప్ ఫైల్స్. దీని మీద మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్జిప్ చేసుకున్న తర్వాత మనకి ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 క్లాసెస్ సంబంధించి మిస్కన్సెప్షన్ పోస్టర్స్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇవి మిస్కన్సెప్షనల్ పోస్టర్స్. ఇవి మీరు స్టడీ చేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా మనం ఈ విధంగా మిస్కన్సెప్షన్ సంబంధించిన పోస్టర్స్ జిప్ ఫైల్లో డౌన్లోడ్ అయ్యి మీరు పర్సనల్గా స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దీని మీద కూడా మనం రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. ఇక లింక్ ఫర్ ద ఇయర్స్ 3 ప్రీ సర్వే అసెస్మెంట్ ఫామ్ లింక్, గత 3 సంవత్సరాల లింక్ ఫామ్ ఇస్తారు. ఇది ఓపెన్ అవ్వట్లేదు, క్లోజ్లో ఉంటుంది. ఇది
2:30 to 3:20 వరకు 15 మినిట్స్లో ఈ మిస్కన్సెప్షన్ పోస్టర్స్ మీద మనం అదే విధంగా బేస్ లైన్ ఫామ్ అసెస్మెంట్ మీద మనం డిస్కస్ చేస్తారు. ఇక 3:20 to 3:30 టీ బ్రేక్, 3:30 నుంచి 4:15 వరకు మోడల్ లెసన్ టీచింగ్ డిఫికల్టీస్ కాన్సెప్ట్ టీచింగ్స్, మోడల్ లెసన్ టీచింగ్ మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత 4:15 నుంచి 4:30 వరకు 15 మినిట్స్ సబ్మిషన్ ఆఫ్ టీచర్స్ ఫీడ్బ్యాక్ ఆన్ కాంప్లెక్స్ మీటింగ్. మనకు గూగుల్ షీట్ రావడం జరుగుతుంది, దానికి సంబంధించిన ఈ కాంప్లెక్స్కి సంబంధించి మీటింగ్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మై డియర్ టీచర్స్ కాంప్లెక్స్కి సంబంధించిన వివరాలు. ఇక రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఏంటంటే ఎన్ష్యూర్ 100% అటెండెన్స్ ఎంగేజ్ అయ్యేట్టు చూడాలి. ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఐఎఫ్బీలు ఇవన్నీ కూడా మనం డిస్ప్లే చేయడానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్ సెషన్ యాజ్ పర్ ద షెడ్యూల్ కమ్యూనికేటెడ్. ఎన్ష్యూర్ ద ఆర్పీస్ ఆర్ designated and pre-informed about the agenda and noted are also shared with them. Ensure the teachers attending the complex meeting submit their feedback form before dispersing. Next, sixth responsibility, ensure the MOM is shared with headmaster principals in their complex within 2 days of completion of school complex meeting. Inka స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో చేయకూడదు. నో యూనియన్ మీటింగ్ డిస్కస్డ్, నో డిస్కషన్ ఆన్ సర్వీస్ మ్యాటర్స్, నో పర్సనల్ డిస్కషన్స్, నో ఫెలిసిటేషన్స్ యాక్టివిటీస్ లైక్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, నో మీటింగ్ విత్ ద షాల్స్ అండ్ గార్లెండ్స్, నో పర్సనల్ పార్టీస్, బర్త్డే పార్టీస్, నో విజిటర్స్, నో సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్. ఆల్ టీచర్స్ of government aided KGBV schools residential must attend the school complex meeting. ఇది మై డే టీచర్స్ సెకండరీ స్కూల్స్కి సంబంధించి అంటే హై స్కూల్ సెషన్కి సంబంధించి కాంప్లెక్స్ మీటింగ్ యొక్క ఎజెండా మొదల వివరాలు. మై డే టీచర్స్ మీకు సరిపడగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని నేను భావిస్తున్నాను. మై డే టీచర్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్స్గా ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.